జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ అన్న గారిని మాట్లాడాలని కోరుతున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న మన నాయకురాలు కవితక్క గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా నడిగడ్డ హక్కుల పోరాట చైర్మన్ గంగొల్ల రంజిత్ కుమార్ గారికి ఇంత అద్భుతమైన సభా వేదికను ఏర్పాటు చేసి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మీ హక్కుల కోసం కావచ్చు, ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల కోసం కావచ్చు, ఒక పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి రైతుల సమస్యలను చర్చకు పెట్టడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన రంజిత్ కుమార్ గారికి కూడా, ఇక్కడికి తరలి వచ్చిన రైతులకు కూడా నేను నమస్కరిస్తున్నా. రెండు సమస్యలను ప్రధానంగా మీ దృష్టికి తీసుకొస్తా. ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో 6 గ్యారంటీలు, అందులో ప్రధానంగా రైతు సమస్యలు. రైతులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటంటే రైతు భరోసా, రైతు బంధుకు రైతు భరోసాకు తేడా సుస్పష్టంగా మీకు చెప్తా. రైతు బంధు 5,000, రైతు భరోసా 7,500 రూపాయలు. 2 సార్లు 2 భాగాలుగా ఇది సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వలే. ఇంకోటి ఏంటిది, కౌలు రైతులు, రైతు కూలీలు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఏడాదికి, కౌలు రైతులకు 15,000 రూపాయలు. ఇక వీటితో పాటు ఇంకా ఇయ్యగలం. మేము ఉదార స్వభావం గల వారిని. మా కాంగ్రెస్ అంటేనే ఈ పేదల కోసం పుట్టిన పార్టీ. మేమందరం పేదల కోసం పుట్టినట్టు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఇంకా రైతు బోనస్, రైతులకు ఎరువులు ఫ్రీ, అదే విధంగా ఈ రైతులకు మందులు, ఎరువులు, విత్తనాలు అన్ని ఫ్రీ ఇస్తామని చెప్పి ఈ రోజు అన్ని వాళ్ళే లాక్కుంటున్నారు. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు, పెద్ద మాట అన్నాడు. ఇదే పంటలకు వచ్చే పురుగులు ఉంటాయి కదా, ఈ పురుగులు, అదే ఈ రసాయనాలు పీల్చే పురుగులు ఏవై ఉంటాయో ఆ పురుగులను నియంత్రించడానికి మేము ఈ రైతుల కోసం మందులు ఇస్తాం. ఇవి నకిలీ విత్తనాలు గాని నకిలీ మందులు గాని ఇస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు విత్తనాలు ఇస్తలేరు, ఆ పురుగులను చంపడానికి మందులు ఇస్తలేరు. ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి ఈ పీడీ యాక్ట్ అని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. నీ మీద పెట్టాలా, నీ మంత్రుల మీద పెట్టాలా పీడీ యాక్ట్? ఇక ఏమన్నా అంటే ఏమంటాడు, ఇచ్చేటి ఈరా అయ్యా అంటే తొండలెక్కిస్తా నేను అంటాడు, తొండలెక్కిస్తా అంటాడు. అసలు ఈ తొండల పద్ధతి ఏందో అర్థం. కుక్కలు పట్టేటోళ్ళని చూసినాం, లేకపోతే ఉడతలు పట్టేటోళ్ళని చూసినాం. కానీ ప్రభుత్వాన్ని నడిపేటోడు ఏం చేస్తాడట, తొండలు పడతాడట. తొండలు పట్టడానికే నిన్ను కుర్చీ ఎక్కించినామా మేము? ఇక్కడ రైతు సంఘర్షణ సమితి అని పెట్టినాం, రైతు సంఘర్షణ సభ అని పెట్టినాం. మా రైతుల గోసలేందో తీర్చు అంటే, మా రైతులకు 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వమంటే, మా రైతులకు విత్తనాలు ఇవ్వమంటే, మా రైతులకు మందులు ఇవ్వమంటే, చీడ పురుగు లెక్క నువ్వు దాపురించి ప్రజాభవన్ అని చెప్పి దయ్యాల కోటగా మార్చినావు దాన్ని కాస్త. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము ఒక ఆయుధాన్ని నూరుతున్నాం, మీకోసమే ఒక ఆయుధాన్ని నూరుతున్నాం. ఆ ఆయుధానికి ఓ రూపం ఇవ్వబోతున్నాం. మా నాయకురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు లాంటి కాంగ్రెస్ ను ఖతం చేయడానికి ఓ ఆయుధాన్ని నూరుతున్నాం. ఈ ఆయుధం ఇక్కడికి వచ్చిన రైతుల సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి, ఈ దయ్యాల కోట లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము ఆయుధాన్ని తయారు చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మేము ఒక హామీ ఇస్తున్నాం. చూడడానికి అంత యువకులే కదా, వీళ్ళతోటి పోరాడగలడా, వీళ్ళతోటి కొట్లాడగలరా అనొచ్చు మీరు. కానీ ఈ యువశక్తితోటి ఈ రైతాంగాన్ని పోగేస్తాం. ఈ రైతుల సమస్యలను తీర్చడానికి ఈ రైతులనే పోగేసి ఈ దయ్యాల కోట లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్దలు కొడతామని కూడా ఈ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ సాక్షిగా మేము చెప్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ఉన్నాయి ప్రధానమైన నీటి కొరత, అదే విధంగా పత్తి రైతుల సమస్యలు. ఉన్న నీటిని వాడుకోవడానికి తెలివి లేదు ఈ దుర్మార్గుడికి. ఈడ కృష్ణా నది ఉన్నది,
కృష్ణానది నీళ్లను వాడుకునే తెలివి లేదు. కృష్ణానది నీళ్లను వాడుకోలేక గురువు చంద్రబాబు నాయుడికి దారిదత్తం చేస్తాడు. ఇక్కడ ఉన్న జూరాల ప్రాజెక్టు దాని నీళ్లు వాడుకోలేక ఆంధ్రకు దారదత్తం చేస్తాడు. ఈ రోజున ఈ నీటిని కావచ్చు, పత్తి రైతుల సమస్యలను కావచ్చు తీర్చడానికే కవితక్క గారి నాయకత్వంలో, మా రంజిత్ అన్న గారి నాయకత్వంలో మీ అందరి బాధలను తన బాధగా మీదేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ చేయడానికి, ఈ ప్రోగ్రాం ద్వారా పరిష్కారం చూపించడానికి భుజానెత్తుకున్న మన రంజిత్ అన్న గారికి కూడా మీ అందరూ తోడుగుండాలని, రాబోయే రోజుల్లో రంజిత్ అన్నని ఇక్కడ మేము ఒక ఆయుధంగా మీకు ఇచ్చి మీ ద్వారానే ఇక్కడి నాయకుల మెడల్ నరకడానికి కూడా మేము ముందుంటామని మరొకసారి చెప్తూ, రైతుల పట్ల చిత్తశుద్ధితోటి ఒక జగన్మాతలాగా మీ ముందుకొచ్చిన కవితక్క గారికి అండగా ఉండాలని, మీ సమస్యలను కవితక్క గారు ముందుండి పరిష్కరిస్తారని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే మేము మీకు సహాయపడతామని, మీ సమస్యలను పరిష్కరిస్తామని ఆశాభావంతో వచ్చింది కదా. ఏ ఒక్క శాతం కూడా మీ యొక్క సమస్యలను విడిచిపెట్టకుండా పోరాటం చేస్తామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.